హాయ్ గైస్, దిస్ ఈజ్ వేణు. వెల్కమ్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నా. వీకెండ్ అయితే పక్కా అట్లీస్ట్ ఒక్క మ్యాచ్ అయినా ఆడతాను. మన మ్యాచ్ అయితే 7:30కి. వర్షం పడేలా ఉంది. వర్షం పడితే మాత్రం బిస్కెట్ అయిపోతాం. గ్రౌండ్కి అయితే రీచ్ అయిపోయాం. హైదరాబాద్లో నాకు తెలిసి ఇదే బిగ్గెస్ట్ గ్రౌండ్. దీని నేమ్ వచ్చి ఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్. ఇదైతే చిలుకూరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది ఇదైతే. ఇది మన డగౌట్. మన మ్యాచ్కి లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి వీడియో తీస్తుంటారు. ఇదైతే మన పిచ్. క్రికెట్ గ్రౌండ్కి మెయిన్గా ఇంపార్టెంట్ పిచ్ ప్లేస్ ఏ కీ రోల్. ఉండండి, మీకు ఈ పిచ్ ఎలా ఉందో చూపిస్తాను. వర్షం పడడంతో డ్యూ అయితే చాలానే ఉంది. పిచ్ అయితే చాలా హార్డ్గా ఉంది. నాకు తెలిసి బోత్ బ్యాటర్స్కి అండ్ బౌలర్స్కి అయితే హెల్ప్ అవుతుంది. గ్రాస్ కూడా ఉండడంతో స్పిన్నర్స్కి అయితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. పిచ్ నుంచి వ్యూ అయితే చూడండి, చాలా పెద్ద గ్రౌండ్. అరౌండ్ 70 to 75 మీటర్స్ ఉంటుంది బౌండరీ. ఈ ఎండ్ నుంచి అయితే ఇంకో 5 మీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. బౌండరీస్ కొట్టడం అంత ఈజీ కాదు. సిక్సెస్ అయితే చాలా కష్టం. చూద్దాం మళ్ళీ ఇవాళ స్కోర్ ఎలా వెళ్తుందో. మేము కొంచెం ఎర్లీగా వచ్చాం. మ్యాచ్కి ఇంకా టైం ఉండడంతో ఇక్కడ మామిడి చెట్టు ఉందంటే కాయల కోసం వెళ్తున్నాము. ఇదిగో ఇదే ఆ చెట్టు. కాయలు అయితే చాలానే ఉన్నాయి కానీ బట్ అందరేటైతే లేవు. ఇంకా రాయి తీసుకొని కొడదాం అనుకున్నాము. మా ఫ్రెండ్ గారు అయితే రాయి కోసం వెతుకుతున్నాడు. చూడండి, కాయలు అయితే కొడదాం అనుకున్నాం కానీ అక్కడి నుంచి ఎవరో చూస్తున్నారు. మ్యాచ్ ఆడడానికి వచ్చాం, ఎందుకు మళ్ళీ గొడవ అని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే పక్కా మాడికైతేనే వెళ్తాం. మీకు నా కిట్ చూపిస్తాను ఉండండి. నేను అన్నీ సపరేట్గా కొన్నాను. ఈ కిట్ బ్యాగ్ అయితే అరౌండ్ 1000 పడింది. ప్యాడ్స్ అయితే 2K పడ్డాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా గ్లౌజ్ అయితే 1K అలా పడ్డాయి. ఇంకా ఇవి నా షూ. ఇంకో స్పేర్ గ్లౌజెస్ ఉంటుంది నా దగ్గర. ఇది హెల్మెట్, ఇంకా అబ్డామన్ గార్డ్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే మన ఆయుధం బ్యాట్. ఇదైతే 15K పడింది. మన కెప్టెన్ అయితే టాస్ వేయడానికి వెళ్తున్నారు. టాస్ గెలిస్తే మాత్రం ఫీలింగ్ తీసుకోవాలనుకుంటున్నాము, డ్యూ ఎక్కువ ఉందని. ఇది ఆపోనెంట్ కెప్టెన్ కూడా వెళ్తున్నాడు. చూద్దాం మరి టాస్ ఎవరు గెలుస్తారు. మనమైతే టాస్ ఓడిపోయాం. మనకి బ్యాటింగ్ ఇచ్చారు. మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఇది 2020 మ్యాచ్. టైం అయితే అరౌండ్ 7:40 అవుతుంది. ఫస్ట్ 4 ఓవర్స్కే 50 అయితే స్కోర్ చేసాం. పవర్ ప్లే అయిపోయే లోపల 60 for 4. స్కోర్ అయితే బాగానే ఉంది కానీ బట్ వికెట్స్ కూడా అలానే పడుతున్నాయి. పిచ్ అయితే బ్యాటింగ్ చేయడానికి ఈజీగానే ఉంది అంటున్నారు. బట్ అవుట్ఫీల్డ్ అయితే చాలా వెట్గా ఉంది. అండ్ దట్టు పెద్ద. మా కెప్టెన్ ఇంకా నన్ను ప్యాడప్ అవ్వమన్నాడు. వార్మప్ చేసుకొని ప్యాడప్ అయితే అయిపోయాను. నెక్స్ట్ వికెట్ పడితే నేనే వెళ్ళాలి. ఇలానే ప్యాడప్ అవ్వగానే వికెట్ అయితే పడింది. ఇంకా బ్యాటింగ్ అయితే వెళ్తున్నాను. చూద్దాం ఇవాళ ఎన్ని రన్స్ స్కోర్ చేస్తానో. మరి 15 రన్స్ అయితే స్కోర్ చేశాను 8 balls. 1-6, 2 boundaries. రన్అట్ అయ్యాను. నా టైం ఏంటో కానీ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి రన్అట్ అవుతున్నాను. ఇవాళ కూడా రన్అట్ అయ్యాను. మళ్ళీ మ్యాచ్ ఆడడానికి 1 week వెయిట్ చేయాలి. 107కి ఆల్అవుట్ అయ్యాం. స్టార్ట్ అయితే బాగుంది కానీ ఫస్ట్ 4 overs 50 స్కోర్ చూసి 108 అయితే స్కోర్ చేస్తాం అనుకున్నాము. కానీ 107కి ఆల్అవుట్ అయిపోయాము. బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాం. ఇంకా బౌలింగ్లో చూడాలి. అట్లీస్ట్ పవర్ ప్లేలో ఒక 3 wickets తీస్తే మ్యాచ్ అయితే క్లోజ్ ఉంటుంది. స్కోర్ తక్కువ ఉండడంతో వాళ్ళు ప్రెజర్ లేకుండా ఈజీగా రన్స్ చేస్తున్నారు. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. జస్ట్ 4 runs కొట్టాలి. ఎలాగో గెలిచేస్తాం కదా అని నెక్స్ట్ ప్యాడప్ ఎవరు అవ్వలేదు. వికెట్ పడదనుకున్నారు కానీ నెక్స్ట్ బాల్ వికెట్ పడింది. చూడండి, 2 minutesలో బ్యాట్స్మెన్ రెడీ అవ్వకుండా అవుట్ ఇచ్చేస్తారు. చూడండి ఎంత ఫాస్ట్గా ప్యాడప్ అవుతున్నాడో. ప్యాడ్స్ ఫుల్గా కూడా కట్టుకోలేదు. చూడండి ఎలా పరిగెడుతున్నాడో. రిక్వైర్డ్ 4 కాబట్టి నెక్స్ట్ బాల్లోనే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. 60 to 70 రన్స్ అయితే షార్ట్ ఉన్నాము. అండ్ ఫీల్డింగ్లో కూడా 3 catches డ్రాప్ చేశాము. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. క్యాచ్ డ్రాప్ చేసిన ఆయన 40 runs స్కోర్ చేశాడు. ఇక్కడ ఆరెంజ్ క్యాప్ పెట్టుకొని వస్తున్నాడు కదా, ఇతనే. అక్కడే మ్యాచ్ రన్ అయింది. ప్రజెంట్ మనం ఈ టోర్నమెంట్లో 3rd ప్లేస్లో ఉన్నాము. 3 matches ఆడి 2 గెలిచాము. నెక్స్ట్ మ్యాచ్ అయితే పక్కా గెలవాలి టాప్ 2లో ఉండాలంటే. మ్యాచ్ అయితే అయిపోయింది. ఇంకా టీమ్ డిస్కషన్కి అయితే వెళ్తున్నాము. ప్రతి మ్యాచ్ అవగానే ఇలా మేము డిస్కస్ చేసుకుంటాం. ఇవాళ మ్యాచ్లో మనం చేసిన మిస్టేక్స్
అండ్ ఎక్కడ ల్యాగ్ ఉన్నాము, ఇంకా బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా నెక్స్ట్ మ్యాచ్ అప్డేట్స్ గురించి ఇంకా ఇలా డిస్కస్ చేసుకుంటాము. ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఫైనల్గా కెప్టెన్ ఒక కంక్లూజన్కి అయితే వస్తాడు. ఈ అవార్డ్ బెస్ట్ పర్ఫార్మ్ ఆఫ్ ద మ్యాచ్. ఓడిపోయిన టీంలో ఎవరు బెస్ట్ పర్ఫామ్ చేశారో వాళ్ళకి అవార్డు ఇస్తారు. గెలిచిన టీం వాళ్ళకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉంటుంది. కిట్స్ అన్నీ ప్యాక్ చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరాము. ఇంకా మా డిస్కషన్స్ అయితే మామూలుగా లేవు. అలా ఆడాల్సింది, అనవసరంగా వికెట్ ఇచ్చాను, నేను అక్కడ బాల్ ఉండాల్సింది, నువ్వు ఆ క్యాచ్ డ్రాప్ చేసావు, ఇంకెలా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ ఏరియాలో చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. వీకెండ్ వస్తే చాలు ప్రతి గ్రౌండ్ ఫుల్ అయిపోతుంది. చాలా టోర్నమెంట్స్ జరుగుతుంటాయి. ఏమైనా తిందామని చూస్తున్నాము. ఇక్కడే ఒక 50 మీటర్స్లో పిస్తా హౌస్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఎండకి టీ ఏం తాగుతామని పిస్తా హౌస్లో అయితే మా ఫ్రెండ్ అయితే ఆపలేదు. ఏదో ఒకటి అయితే తాగాల్సిందంటే చెరుకు రసంగా అయితే ఆపాడు. ఇక్కడ చూడండి, నార్మల్గా అయితే మెషిన్స్ ఉంటాయి, వీళ్ళు మాత్రం ఒక బండి పెట్టుకొని ఇలా ఒక కట్ట పెట్టుకొని తిప్పుతూ ఉన్నారు. చాలా న్యాచురల్గా ఉంది, ఐస్ కూడా లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే 2 గ్లాసెస్ తాగాను. చెరుకు కోసం తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఓవరాల్ అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ టోల్గేట్ దగ్గర చాలా కార్స్ అయితే ఉన్నాయి. చాలా టైం పట్టేటట్టు ఉంది. అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయినా పట్టచ్చు. ఓవరాల్ అయితే ఎక్కేసాం. ఇంకో 20 మినిట్స్లో అయితే మనమైతే వెళ్ళిపోతాము. మనకి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ సాటర్డేనే. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హంగ్రీ యూత్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.